ప్రభావంతో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అత్యధికంగా అల్లూరు జిల్లా చింతూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావుతో మా విశాఖ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఇంటీరియర్ ఒరిస్సా వద్ద కొనసాగడం అయితే జరుగుతుంది. అయితే ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుంది? విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఒరిస్సా తీరంలో చిలుకా లేక్ దగ్గరలో ఉన్నటువంటి వాయుగుండం అది క్రమేపీ బలహీనపడుతూ నిన్న సాయంత్రం సమయానికి అది తీవ్ర అల్పపీడనంగా ఒరిస్సాలోనే కొనసాగుతుంది. అది ప్రస్తుతం అయితే ఇంటీరియర్ ఒరిస్సాలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు దీని ప్రభావం చేత గడిచిన 24 గంటల్లో మన కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు నమోదవడం జరిగింది. అత్యధికంగా చింతూరు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరులో అయితే 5 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 3 సెంటీమీటర్స్, విశాఖపట్నంలో అయితే 2 సెంటీమీటర్స్ ఎయిర్పోర్ట్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాన్సూన్ ఈ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఒక మాస వర్షాలు ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లోనూ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్రపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా ఏ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఎక్కువగా ఉత్తరాంధ్రలో అయితే మనకి అల్లూరు సీతారామరాజు కానీ, ఏలూరు కానీ, లేకపోతే పాత విజయనగరం, విశాఖపట్నం, ఈ జిల్లాల్లో ఈస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో దీని ప్రభావం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాల వరకే మనం చెప్తున్నాం, భారీ వర్ష సూచన అయితే మనం ఇవ్వలేదు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఈదురుగాలు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వస్తుంటాయి. అప్పుడప్పుడు 65 కిలోమీటర్స్ రావచ్చును గస్టింగ్ స్పీడ్. అలాగే రఫ్నెస్ కూడా ఎక్కువ ఉండటం వల్ల మత్స్యకారులందరినీ కూడా మనం వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఇంటీరియర్ ఒరిస్సా వద్ద కొనసాగడం అయితే జరుగుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో రమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.